తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నీళ్ళమ్మా మీరు అడిగారు నీళ్ళ నేనా? అవునమ్మా నేను అడగలేదే. ఓ ఆ దయ్యం అడిగి ఉంటుంది. రోజు నేను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది. పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది. బాబా ఇది వాళ్ళలో నాకు ఈ ఉద్యోగం వద్దా, ఇది ఎంత కూడా వద్దు. అమ్మా నేను వస్తా. ఇక మీద దెయ్యాల రాత్రులు చచ్చినా రాను. చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచలా, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాక పద వెళ్దాం. ఇదంతా ఆ తల్లి చరవేను. నువ్వు మళ్ళీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతావు ఎన్నడూ అనుకోలేదు. రామ్మ, ఏమిటి ఇదంతా నాన్న? అంతా నీకోసం. తినమ్మ. నువ్వు వద్దమ్మా. నువ్వు తింటేగా నేను తిన్నాను. ఇలా ప్రీతిగా తినిపించేవారు ఎవరు? తీసుకో. ఏమిటి నాన్న మరీను? ఎందుకు నాన్న కన్నీళ్ళు? ఏమీ లేదమ్మా. మంచికో చెడ్డకు నా కూతురు కావడానికి మహారాణి, కానీ రాజవీధిని కన్నవారింటికి రావడానికి నోచుకోలేదు.
ఆడబడుచు ఇంటికి వస్తే అచ్చట ముచ్చట చూచుకునే అదృష్టం నాకు లేదు. అయిన వాళ్ళ నడుమ ఆడుతూ పాడుతూ తిరిగే అదృష్టం నీకు లేదమ్మా. ఎంత కొరనోచుకున్నావు తల్లి. ఊరుకో నాన్న, ఊరుకో. కాలం ఇప్పుడు ఒకే తీరుగా ఉండదుగా. కళ్ళ చూసుకునే భాగ్యం కలిగింది, బయటపడే బాట దొరికింది. ఇక మాట నిలుపుకునే మార్గం కూడా ఆలోచించము. నాన్న, మహారాజుకు ఆటకత్తెలు పాటకత్తెలు అంటే మహా ఇష్టం. నాకు ఆట పాట నేర్పించు నాన్న. అలాగేనమ్మా, మనకు నమ్మకమైన మనిషిని పిలిపిస్తాను. మామూలు ఆట లాభం లేదు నాన్న. వారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా 4 వీధుల నడిబొడ్డున గడపాతి నాట్యం చేస్తారే. దొమ్మరాట? దొమ్మరసాని అవుతావా? అవసరమైనప్పుడు ఏమైనా కావలసింది. శ్రీనివాసుడంతటి వాడు ఎరుకలసాని కాలేదా? అలాగేనమ్మా, అలాగే. అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి. అరే భుజగోవిందం, మనం ఏం చేయాలి? భోజనం చేయాలి. ఎప్పుడు భోజనం కొడగారా? ఈ తిప్పలన్నీ దానికోసమే కదా గురు. అరే భుజగోవిందం, నేను అడిగిన దానికల్లా టకటకటకమని సమాధానం చెప్పాలి. ఓ అరే భుజగోవిందం, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారా? టకటక. దీన్ని ఏమంటారా? నన్ను పెడతావు నువ్వే కదా అడిగిన దానికల్లా టకటకమని సమాధానం చెప్పాను. కర్మ కర్మ. అయ్యా ఇది ఒక మామిడి టెంక. దీన్ని ఒక గడిలో చెట్టు చేసి దీనికి పిందులో కాయలు కాయిస్తా. అక్కడ కాదు, కాయలు పిందులు కట్టి అక్కడ సిద్ధంగా పెట్టారు మీరు. వీడి తండ్రిని బాబు, బాధించడానికి కొట్టడానికి రాదు, ఎత్తుకుంటూ వీడి కోసమే వచ్చాను. మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఇక్కడెందుకు? ఇంటికి పోయి మాట్లాడుకుందాం పదండి. అది నాయన జరిగిన విషయం. మీ బొటి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే నా బాబు కూడా కనిపించాడు. నాకు అదే పరమ సంతోషం. నేను ఇంట్లో లేకపోయేసరికి ఇన్ని గొడవలు జరిగాయన్నమాట. దయచేసి మీ విద్యలన్నింటినీ మా అమ్మాయికి నేర్పించారు. మీ రుణం ఉంచుకుని. నువ్వు ఎంతగా చెప్పాలి ఉన్నానా? చెల్లాయి కోసం ఏమన్నా చేస్తాం. మీ అబ్బాయి నాకు ప్రథమ శిష్యుడు, మీ అమ్మాయి 2వ శిష్యురాలు. నాకు కావాల్సింది అదేగా నాయన. రాత్రి జెండా పీక రేపు మధ్య మరింట్లోనే వారాలు. రోజు రోజుకు ప్రతిభక్తి మరీ ఎక్కువ అవుతుందే. చేత్తో తాకూడదా? తాకితేనే తల్లినైపోతానని భయమా? మాటలకేం లోటు లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదో తమ దయ వల్ల అన్ని సవ్యంగానే సాగుతూ. శపథం ఎంతవరకు దాకా వచ్చింది? ఇంకా దారిలోనే ఉంది. నెరవేరుతుందని ఆశ ఉందా? అప్పుడప్పుడు మీరు ఇలా వచ్చి కనబడిపోతూ ఉంటే ఏదో ఒకనాటికి కనికరం కలగకుండా. నీ వల్ల పడతాననుకున్నావా? లేదు, నేనే మీ ఒళ్ళో పడదామనుకుంటున్నా. అది కల్లో మాట. కనీసం కలలోనైనా ఆనందానికి అనుమతించారు. ఆ వరమే నీ బ్రతుకంతా ఇది. కలలు కంటూ కాలం గడపవలసింది. తిరిగి దర్శనం ఎప్పుడు? జ్ఞాపకం వచ్చిన. అసలు మీరు నన్ను మరచింది ఎప్పుడు? చదువమ్మా. ముందు నువ్వు చదువు అన్నయ్యా. ఆలిఫ్, బేడియఫ్, ఆలుక్, క్లోరోఫైల్. ఆలిఫ్, బేడియఫ్. బేడియప్ప కదా, బేడియఫ్.
ఎఫ్ ఎఫ్ ఈ గాలి రెండు పళ్ళ మధ్య నుంచి పైకి తోసేయాలి. ఎఫ్ ఆ, ఎఫ్ ఆ, ఆలివ్ ఉమ్, బేడియా ఉమ్, ఆలు ఉమ్. క్లోడఫై కొడపై కదా కొడపై కొడపై. క్లోడఫై ఆ, లూనా లూనా అంటే ఏమిటనయ్య లూనా లూనా మామ 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 చందమామ చందమామ ఓ చందమామ తున్నా. చందమామ ఆవ్! 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 చెట్టై! అమ్మా మాకు వచ్చిన విషయాన్ని నేర్పించాను. ఇక మా పని ఇంకొక పని మాత్రం మిగిలిపోయింది. బాగా ఏమిటో చెప్పు చెల్లా చేసేస్తాం. రాజుగారి ఎదుట నా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఓ ఇప్పుడే ఏర్పాటు చేస్తాం. అన్నయ్య ఆ. ఇది రాత్రి. బాగా అయితే ఉదయం ఏర్పాటు చేస్తాం. ఏం గురు మామగారు అలాగే అల్లుడా. నమస్కారం మహారాజా. మహారాజా లోపల ఉన్నారు. ఎవరు మీరు? లోపుకి ఎవరు పోకూడదు. నమస్కారం మహారాజా. మహారాజా నేను కాదు. ఏం తిన్నావు చెప్పు, అన్ని తెప్పించేశాను. దండాలు బాబు దండాలు. ధర్మప్రభువులు చల్లగా ఉండాలి. ఎవరు మీరు? ఏం కావాలి? మస్తు మస్తు. ఏమిటో వీడి కష్టం. రాజదర్శనం కావాలని మనసు ఏమంటున్నారు? రాజదర్శనమా? ఎంత మాత్రం వీలు పడదు. మస్తు కనకష్ట సమన్ తొక్కింత గాంధరే వెస్తకంత్రే కంకమే లగ్లగా లగ్లగ్ జగ్జగా జగ్లట్ హ్యాండిలే మెస్తకస్త కనకస్తే. మస్తు మస్తు. గురువులు గాంధార దర్శనం నుంచి వేం చేస్తున్నారు. కనికట్టు గారడి అచ్చలాగం దమ్ముల విద్యల్లో అఖండులు ప్రభువుల ముందు ప్రదర్శించాలట. ప్రభువులకు వాటి మీద ఆసక్తి లేదు. మస్తు మా సఫీగో సఫా ఆలే వేరియప్ మాసిస్త్రీ వందలే ఓకలే తస్సే దయానా బస్సే బయానా సంకల్పరే. మస్తు మస్తు. అమ్మాయి అద్భుతంగా ఆడుతుంది, అమోఘంగా పాడుతుంది. తమరు తప్పక చూసి తీరాలి. అమ్మాయి తొలి ప్రదర్శనం ప్రభువుడే చిత్తగించాలి. ఏమిటి అమ్మాయి ఆడుతుందా? ఆ సంగతి ముందే అగోరించకూడదు. మహారాజా గాంధార దేశమట వారి అమ్మాయిని తొలిసారిగా తమ ముందు ఆడించాలని పడుతున్నారు. మన శిస్త్రియ క్వాలిటీయా మతోపాన మన శిస్త్రియ బన్సరే దంసే దయాన బన్సే భయాన భూతే మన శిస్త్రియ చిలక్ గురిక్.
మా చిన్నదాని గుణగణాలు మేము పొగడకూడదు. మా చిన్నది అందానికి చందమామ, ఆటల్లో అక్షరస. ఆమె వర్ణించడం చూసి ఆనందించవలసిందే కానీ వర్ణించడానికి మాటల్లో నా ఆఫీస్ నవంబర్. ఒక్కసారి చూస్తే చాలు రాజకార్యాలు మర్చిపోతారు. రాత్రులు నిద్ర పట్టదు. అదే చింత, అదే వంత, అంతే. అంతటి ఎంత గట్టా? చిత్తం మనిషిని నిలేసి సాగదీసే అంటాం. చెంత నిలిచిందా చిందులే ఇస్తుంది. సంధి వేళ ప్రదర్శన మీద మంత్రి మగోపాయిరే అస్తో ఆయిపాయిరే. మహారాజా ఋషికశేఖరులు శ్రమిస్తే వెళ్ళొస్తాం మహాప్రభు. ఇది 7 సార్లే ప్రదర్శన ఏర్పాటు చేయండి. ఫళాఫలవర్ధన ఫళ లక్ష్మీ భాండారము సాధించితివిగా. రాజా, భాండారముతో బయలుదేరినాడు ప్రవర్ధనుడు. తత్వరమే ఇతడికి రప్పించు. వాని నొప్పించి ఆ ధనము నాకు ఇప్పింపు, లేదా నీ బ్రతికే నేటితో అంతరించు. నీచ మాంత్రికుడా, నీకు ఆ పుణ్య సంపద ఇచ్చేది. నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకోను. ఇంతటి దురహంకారమా? ఒప్పుకున్న వాణ్ణే కాదు, నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరించు. రాణి చంద్రావతి, ఆకర్ష ఆకర్ష. దేవి దేవి పాపాత్ముడా, నేనేం నేరం చేశాం? మాకెందుకు ఈ చిత్రం? దగ్గర బూజు పట్టిన రాజా. చంద్రావతి లే. ఎక్కడున్నాను? దేవి, ప్రభు, ఏమిటి ప్రభు వంచింపబడ్డారా? గురుదేవా, గురుదేవుడు కాదు, మన పాలిట క్రూర పిశాచి. ఆ పులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు. లక్ష్మీ భాండారమా? నీకా సన్యాసిక? అవును చంద్రావతి, ఆ భాండారము నాకే. పడరాని పాటలు పడి నీ పసివాణిని పెంచి ప్రజ్ఞావంతుని చేసింది మరి దేనికో. దానికే సుమా. మా పసివాణ్ణి పెంచావా? మీ పులవర్ధనుండే. కులవర్ధనుడు నేను కన్న బిడ్డగా? ప్రభు ప్రభు విన్నారా? నికృష్టుడు, నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా. మంచి మాట చెప్పి తిని మరి మా మాట ఏమి? పులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనం వచ్చేసేదమని మాట ఇవ్వరు. ఆ పులవర్ధనుడే మీకు దక్కడు. జాగ్రత్త. వద్దు, ఆ భాండారం మాకొద్దు. కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు. ఆ సంపదనంతా నువ్వే తీసుకో. నా బిడ్డను నాకు వాడికి అపకారం తలపెట్టకు. ఏమిరా రాజా, ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు? మూర్ఖుడా, పేరాశకు పో. హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కని. హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవిరా రాజా. అది ఒక్కటి మిగిలి ఉన్నది. హేమమాలిని, ఆకర్ష ఆకర్ష. వస్తున్నాను. మాలిని, మాలిని, ప్రభు, మన మాలిని. మాలిని కాదు, హేమమాలిని, పురందరపుర మహారాణి, భువనమోహిని, తప్పించిపోవు నా పాలిట శీతల జలవాహిని. లే. ఏమిటిది? నేనెక్కడున్నాను? ఎవరు మీరు? హేమమాలిని, ఆ లేడి కన్నుల వేడి చాలు. ఆగు, మీదికి రాకు. కాగిపోవు నా నెత్తురు ఆగవద్దన్నదే. రా. నా నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు. అందగట్టమని అదిరిపడకే. నీకన్నా పసందైన సుందరిమణులందరూ నా సందిట చేరినారే. అందొక్కతను చూదువా? మధ్యానే భామిని మధ్య. చూచితివా హేమమాలిని, చూచితివా? మా కోరిక తీర్చు సుందరిమణులు 1,000,000 మంది కలరే. దాని మనసును హత్తుకున్నదే, నిన్ను మాత్రమే విడువనే.
రాజా, కులవర్ధనుడు భాండార సంపదతో మా గుహను దాటుతున్నాడు. వానిని నేను రప్పిందును, మీరు ఒప్పింపుడు. కులవర్ధన, ఆకర్ష, ఆకర్ష. కుమారా, నాయనా, కులవర్ధన. నువ్వు మా కన్న బిడ్డవి, నా బంగారు తండ్రివి బాబు. అవునమ్మ, నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినమ్మ. కుమారా, నాన్న, ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు. అవును బాబు, ఆ సంపదనంతా అతనికే ఇవ్వు, లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు. గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తారా? నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం వల్ల కోటి సువర్ణ భాండారాలు వేయకొనగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫళారే ఫలవర్ధన ఫల, ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటే హేమమాలిని, భాండారము లభించినదే. చక్కదనాల చుక్క పక్కన లేకున్నచో ఐశ్వర్య మొదలైన ఆనందమేమున్నదే. నాతో రావే. శిష్యుడి ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం. దయచేసి ఆమెను ఆశించకండి. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు కులవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. కులవర్ధన, గురుదేవ, మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మరణ శక్తిని ప్రయోగించు. జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? కాచుకో. గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా, ఏమవుతావు? ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యా విహీనుని చేసిన మీ దోషాన్ని గణించలేదు. అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానియండి. జై శాంతుల. ఓం శ్రీ శక్తి నమః. ఇంతటి వాడవైతేవా?
పుణ్యమూర్తిపై నీ పైశాచిక శక్తులు పనిచేయవు. ఎలా పని చేయవో నేను చూచదా. ఈ ద్రోహి ప్రాణాలు తీరుతో నా పేరు ప్రచండు. గురుదేవులన్న ధర్మ బుద్ధితో వదులుతున్నా. ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఇలానే విడువరాదు. లోక కంటకుడైన వీనిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కూరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు. కుమారా, రాజదంపతులారా, నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధనుడు. మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మి కటాక్షమును పొందిన కుమారా, సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసు. చిర యశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన, వర్ధిల్లు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమైన సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. ఈ పట్టాభిషేకమైనప్పటి నుంచి ఒక్క క్షణం తిరిగి లేకుండా ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. ఏమిటో వచ్చేది మాట మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏం కాదు. నిజమే తల్లపి అయితేగా. నేనే బతుకుతున్నాను. అయితే మా మాట మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అమ్మా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఇదంతా నా కూర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మ. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు, ఈ రాజకీయ ఖర్చు పెట్టండి, లేకపోతే కుంకుమ మురుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పట్టలేదు. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను గట్టి మీద సాగుతాను. రాకుమారి బాధ చూడలేకుండా ఆ పతివర్త నా మూలకంగా నరకేతలు అనుభవిస్తుంది. వీళ్ళని ఇక్కడ ఉంచారంటే నా కడుపు జరిగింది ఏదని చెప్పేయాల్సి వచ్చింది. నా మాట మీద మంత్రి గారు, మహారాణికి రాకుమారికి అనుమానం కలగకుంటే మనం మేలుకోవాలి. నన్ను వేసుకుంటాను కనిపెడుతూనే ఎందుకైనా మంచిది. యువరాజులు వెంటనే ఇక్కడ జనిపించగలిగితే బ్రతికిపోతా. నిజమే, కానీ యువరాజా వాడిని కదిలించాలంటున్నాడే వైద్యుడు. ఎప్పుడు వెళ్ళేది లేకపోతే ప్రమాదం తప్పదు. సరే, వెళ్తాను. ఏమి మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి పూట రహస్యం కలిపి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడైనా ఈ మాట జరావా? దేవుడి మన జాగ్రత్త. తప్పైందమ్మా, మనసు. శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నాం. ప్రభువులు కోలుకుంటున్నారు. స్పృహ రావడానికి ఎంతకాలం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలా ఏంటి? ముసలి నక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు. అవును ప్రభు, వెంటాడి తీసుకొచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుంది.
అప్పుడొకటి అసలు వీరిలో యువరాజు ఎవరా? ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉంటారు. నిజం చెప్పకపోతే ప్రాణాఘాతం. క్షమించండి, వీరే యువరాజు మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నారు అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి, చాలా శ్రమపడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాల నిజమై ఇదంతా ముసలినక్క ఆ బికారిని అడ్డు పెట్టుకుని ఆడుకున్న నాటకం. దాన్ని వెంటనే అందించాను. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుంటాడు. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయటపెట్టి మన కాళ్లను మనమే నరుక్కున్నట్టు. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పనిన పన్నాడు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. గణపతి వెంటనే జయంతుడు లోకం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తాం చూస్తావే మళ్ళీ అందరూ బయలుదేరండి. ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నా. ఎంతో నిశ్చయపడ్డాను. రాధ, మహారాణి, మీరా ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా మీకు? ప్రతివేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతుంది. మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకోండి. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంది సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూస్తూ నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పండి? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పండి మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండను, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరి పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను. ఏమి కోరడం మహారాణి. కట్టుకున్న భర్తలు నాకు కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తీరుతుందా? నన్ను
చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషిస్తున్నాను. ఆ వైపు మీరు మాట్లాడతారు అమ్మా. వద్దు అత్తయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. అమ్మా మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర నిద్రలా పడుతుంది నాయన. నీ వంటి ప్రయోజకుడిని కన్న తల్లికి కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అంటలే. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రైంది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఈ అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన ఇంకా నీకు ఈ దిగిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నీకేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభు. నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరలేదు. దైవ సాక్షిగా చెప్తా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మరి ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఇంటికి ఇలా నిరాదరణ చేస్తున్నావు. నమ్ముతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? నీ పాదాలను చెప్తున్నానమ్మా. నీ కోడలు మహాపతి, అతి ఉత్తముడు. ఆమె నాకు ఎంతో గౌరవం. నీకు తెలియదమ్మా, ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రాదు. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నూరాలకు రావచ్చు. మీ పాదాలు దానికి ధరించవచ్చు. మీ యొక్క గుడికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం ఉంటుంది. భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంతరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అనాథం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన నా దగ్గర ఏదో దాస్తున్నా. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. చెప్పలేదమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. ఆలస్యం చేసి మా కార్యం చేయించు. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి సంగీవారు అంతఃపురంలో ఉండి చేయాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిలో పోకూడదు. అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను. ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నా. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటుకు నాకు మారలేదు. మహారాజు వెంటనే తీసుకుంటావా? అదే కూడా మైంది. ఇదే ప్రతాపం చేసుకుంటాను. మన కుటుంబ ఎవరు హత్య చేశాడు?